విద్యార్థులు, యువత, సిటిజన్స్ నగరం మొత్తం నుంచి వచ్చింది వాళ్ళ నిరసన తెలుపుకోవడానికి. గత కొన్ని రోజులుగా ఢిల్లీలో జంతర్ మంతర్లో దేశవ్యాప్తంగా యువత అక్కడ చేరుకొని కొన్ని బేసిక్ డిమాండ్స్ తోటి పోరాడుతున్నారు. ఆ బేసిక్ డిమాండ్స్ ఏంటి? మన దేశంలో విద్యా మంత్రి ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్, ఆయన తక్షణమే రాజీనామా చేయాలి అని. ఎందుకంటే ఆయన ఉన్న టెన్యూర్లో మన దేశంలో పరీక్షా విధానం ఏదైతే ఉందో అది పూర్తిగా ఒక రకంగా కుళ్ళిపోయింది. దాంట్లో అవినీతి జరుగుతూనే ఉంటుంది, మాటి మాటికి పేపర్ లీకులు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం నీట్ యూజీ కుంభకోణంలో 22కి పైగా మంది విద్యార్థులు వాళ్ళ జీవితాలను కోల్పోయినప్పుడు ఒక మారల్ రెస్పాన్సిబిలిటీగా ధర్మేంద్ర ప్రధాన్ అప్పుడే రాజీనామా చేసి ఉండాల్సింది. కానీ ఇంతమంది కోట్లాది మంది డిమాండ్ చేస్తున్నా కూడా ఆయన ఇంకా సిగ్గు లేకుండా పార్లమెంట్లోకి వెళ్ళి నవ్వుతున్నాడు. ఎప్పుడు నవ్వుతున్నాడు? 2 రోజుల తర్వాత. 2 రోజుల క్రితం ఏం జరిగింది? 2 రోజుల క్రితం ఢిల్లీలో వేలాది మంది విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి పార్లమెంట్ వైపుకి మేము వెళ్తాము, మా నిరసన మేము తెలుపుతాము అని చెప్తే వాళ్ళపై టియర్ గ్యాస్, లాఠీ చార్జ్, ఆడవాళ్ళని మేల్ పోలీస్ మెన్ పట్టుకొని లాగి వాళ్ళ బట్టల్ని చింపి మరి వాళ్ళని అరెస్ట్ చేశారు, వాళ్ళపై హింస చేశారు, వాళ్ళపై దాడి చేశారు. వందలాది మంది ఇంకా హాస్పిటల్లో ఉన్నారు. ఒక అమ్మాయి, ఒక 20 ఏళ్ల అమ్మాయి నిన్నటి నుంచి ఐసీయూలో వెంటిలేటర్ మీద ఉన్నది ఢిల్లీ పోలీస్ చేసిన స్టేట్ రిప్రెషన్ వల్ల. ఈ తరుణంలో ఈ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో మనందరికీ ఒకటే ఒక సందేశం ఇస్తుంది. ఈ దేశ భవిష్యత్తు గురించి మేము పట్టించుకోము, ఈ దేశ యువత గురించి మేము పట్టించుకోము, మేము కేవలం మా గద్దెల గురించి పట్టించుకుంటాం. ఆ గద్దెల్లో మమ్మల్ని నుంచే పెట్టుబడిదారులు ఎవరైతే ఉంటారో, బిజినెస్ మెన్లు ఎవరైతే ఉంటారో, ఎవరికైతే మేము విద్యను కూడా ఒక రంగంలాగా అమ్మేయగలుగుతామో, ఒక సరుకులాగా అమ్మేయగలుగుతామో వాళ్ళ సేవలోనే మేము బతుకుతాము. మీరందరూ మీ చావు మీరు చూసుకోండి అని మనకి సందేశం ఇస్తుంది. ఆ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎవరైతే ఒక సిటిజన్గా, ఒక కాన్షియన్స్ సిటిజన్ అనుకుంటారో, ఒక విద్యార్థి అనుకుంటారో, ఒక యువత అనుకుంటారో వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ నిరసన తెలపడం ఎంతో అవసరం. గత 2-3 రోజులుగా హైదరాబాద్లో కూడా ఇదే జరుగుతుంది, వాళ్ళ ఓయూలో కూడా ఇదే జరుగుతుంది.